మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లకి జరిగినటువంటి ఎన్నికల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది ముంబై. బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో వాస్తవంగా ఎందుకు ఇంపార్టెంట్ అంటే 1985లో అక్కడ శివసేన విజయం సాధ్యమైంది. అప్పుడు 170 సీట్లు ఉంటే 74 గెలుచుకుని అప్పటి నుండి దాదాపుగా 35 సంవత్సరాల పైగా బృహన్ ముంబై కార్పొరేషన్ మీద శివసేనదే ఆధిపత్యం ఉంది. 92-96 మధ్య మాత్రమే బీఎంసీ అప్పుడు దూరమైంది. మిగతా ఇటు ఎన్సీపీ కాంగ్రెస్ వీళ్ళు కలిపి సెట్ చేసుకొచ్చుకుంది. 1985 నుండి శివసేన సొంతంగా మాత్రం ఎప్పుడూ పూర్తి మెజార్టీ రాలేదు. మొదటిసారి 1985లో ఇండిపెండెంట్ల సహాయంతో మేయర్ గెలుచుకుంది ఆ రోజుల్లో. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీతో కలిసి అక్కడ విజయం సాధించింది. మొదటిసారి బాల్ థాకరే శివసేన బీజేపీ విడివిడిగా పోటీ చేసినటువంటి ఎన్నికలు 2026. 2017లో విడిగా పోటీ చేసినా కూడా మేయర్ వరకు వచ్చేదాకా పొత్తులోకి వెళ్లాల్సి వచ్చింది, తప్పలేదు అక్కడ. అలాంటి సందర్భంలో ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటి తేలాల్సి ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ ముంబైకి సంబంధించినటువంటి రిజల్ట్ క్రమక్రమంగా బీజేపీకి ఫేవర్ అవుతుంది. అయితే పూర్తి మెజార్టీ బీజేపీకి వస్తుందా లేదా అన్నటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే కనుక అక్కడ మెజార్టీ దాదాపుగా 120 కార్పొరేటర్లు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ అట్లాగే శివసేన వీళ్ళందరూ కలిపి ఇంకొక 20 స్థానాల దాకా గెలుచుకునేటటువంటి పరిస్థితి కనబడుతుంది. టోటల్గా అయితే 160కి వచ్చేస్తే అంటే టోటల్ సాధ్యమైపోతుంది. అది ఏ మేరకు అవుతుంది అన్నటువంటి చూడాల్సి ఉంది. ఓవరాల్గా ముంబైలో బీజేపీ మేయర్ ఖాయం, అది ఎవరి మద్దతుతో అన్నటువంటిది అంటే మహాయతి కూటమిలో వాళ్ళ మద్దతేనా లేకపోతే ఇండిపెండెంట్ల మద్దతు వస్తుందా అన్నటువంటిది మరి కాసేపట్లో స్పష్టత రాబోతుంది.